హైదనగర్ కోహడలో ఉద్రిక్తత ఫ్లాట్స్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి పలువురికి గాయాలు. కోహడ సర్వే నంబర్ 951 952లో ఫ్లాట్స్ ఓనర్స్ కి ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య వివాదం. కోర్టు ఆదేశాలతో ఫ్లాట్స్ క్లీన్ చేస్తుండగా అడ్డుకున్న ఫామ్ హౌస్ నిర్వాహకులు గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేసినప్పటికీ కూల్చివేసిన కొద్ది రోజులకే మళ్లీ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గొర్రెలు బర్రెలు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాల మేరకు తమ యొక్క ఫ్లాట్స్ జేసీబీతో క్లీన్ చేస్తూ ఉండగా జేసీబీ డ్రైవర్ ని కత్తులతో గొడ్డలతో దాడి చేయడం జరిగింది. అంటే కత్తులు గొడ్డలు తీసుకొని నరగనికి వచ్చారు. గొంతు మీద నరగనికి పోతే చేయి పెట్టుకుంటే చేయి దిగింది. ఇదంతా చెయ్యి దిగింది. లైవ్ లో పోలీసు వాళ్ళు చూస్తుంటా కూడా చెయ్యి దిగింది. పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలే. ఆడు ఆ ఫామ్ హౌస్ లో కూర్చుండు. మొత్తం అల్చల్ చేసి మొత్తం నరికిండు. ఏ చూడండి రక్తం లైవ్ లో ఆడుతుంది. డ్రైవర్ కి చెయ్యి దిగింది. అన్నకి లోపల గొడ్డలు గుద్దుకుంది. అన్నకి ఆడపిల్లలు. మేము ఇప్పుడు కోహెడా గ్రామంలో 951 సర్వే నెంబర్ 952 954 లేఅవుట్లో మా ప్లాట్లని హైకోర్టు రంగారెడ్డి కోర్టు ఆర్డర్ ప్రకారము మేము పొజిషన్ తీసుకోవడానికి వచ్చినామండి. 3 days బ్యాకే మేము పోలీస్ స్టేషన్లో ఆర్డర్ కాపీ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు అతన్ని పిలిచి మాట్లాడతాము, మీరు వెళ్ళిపోండి, మీకు డిగ్రీ ఉంది కదా, అతను వస్తే మేము మాట్లాడదాము, వెళ్ళొద్దు అనేసి చెప్తాంలే అనేసి చెప్పారు. మేము అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. అందుకని ఈరోజు వచ్చేసేసి మేము అతను హైడ్రా వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత కూడా ఫిబ్రవరి 9వ తారీఖు హైడ్రా వచ్చింది. రంగనాథ్ సార్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసేసారు. అయినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిండు. చుట్టుముట్టు జాలేసిండు, మళ్ళీ ఆవుల కోసం షెడ్ వేసిండు, 40 feet రోడ్ మళ్ళీ మూసేసిండు. దాన్ని ఈరోజు మేము ఉదయమే వచ్చి మళ్ళీ డిమాలిష్ చేసినాం. ఇప్పుడు మేము మా పొజిషన్ అతని 5 ఎకరాల 8 గుంటలో కాకుండా అవతల కొంతం శేఖర్ రెడ్డి అనే అతను ఇది ఇల్లీగల్గా నాతోని తప్పుడు సమాచారం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నన్ను మోసం చేశారని రైతుల మీద రికవరీ సూట్ వేసుకొని నాకు వద్దు ఈ ల్యాండ్ అని వెళ్ళిపోయిన ల్యాండ్లోకి మేము వెళ్తున్నాం. వేరే పక్కన 2 ఎకరాలలోకి వెళ్ళినాం మేము. ఆ ఇష్యూకి కానీ బాలరెడ్డి కొంత సమ్రెడ్డి బాలరెడ్డికి కానీ ఇప్పుడు మేము పొజిషన్కు జేసీపీ తీసుకొని వెళ్ళిన ల్యాండ్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ జేసీపీ డ్రైవర్ని ఇంత పెద్ద చాకు, మీకు వీడియోలు ఉన్నాయండి మా దగ్గర, ఫోటోలు వీడియోలు, పోలీసులు కూడా చూసారు. గొడ్డలి ఇది ఒకటి చాకు, పెద్ద చాకు తీసుకొని మా వాళ్ళని నరకడానికి అని పోతే మగపిల్లలను కొందరికేమో లోపలి దెబ్బలు తగినాయి. ఒక అతనికి తల పగిలిపోయింది, మొత్తం రక్తం వస్తుంది. డ్రైవర్ని కూడా కొట్టిండు, అతనికి రక్తం వస్తుంది. 4-5 పిల్లలు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారండి. వాళ్ళు లేకుంటుంటే 2-3 అయినా సరే నరికి నేను ఈ ల్యాండ్ని సొంతం చేసుకోవాలి అంత ఆశ పెరిగిపోయింది అతనికి. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఏమైనా శ్రీకాకుళం అడవులు అనుకుంటున్నాడా, ఆదిలాబాద్ అడవులు అనుకుంటున్నాడా, ఇది ఏమైనా సభ్య సమాజంలో ఉన్నామనుకుంటున్నాడా? వీడికి చుట్టుముట్టు వాడికి అంత లేదండి. వాడి దగ్గర డబ్బు లేదు, అంత ధైర్యము లేదు. వీడికి పొలిటీషియనో ఎవడో ఒకడు వీడికి సపోర్ట్ చేస్తున్నాడు, గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. హైడ్రా వచ్చిన రోజు కూడా ఇంకొకటి డిమాలిష్ చేయకుండా అగర్వాల్ సార్ది 181 ప్లాట్లో కూడా ఇంకొకటి ఫామ్ హౌస్ కడితే దాన్ని కూలగొట్టకుండా ఆ రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని ఇమ్మీడియట్గా జేసీపీలు కూడా బయటకు వచ్చేసినాయండి. అంటే ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఆ పొలిటీషియన్ ఎవరు? ఇలాంటి కబ్జా కోరులకి ఎంతమందికి ఒత్తాస పలుకుతారు, ఎంతమందిని బలి చేస్తారు? ఇట్లా గొడ్డలతో కత్తులతో నరికి పొజిషన్లు తీసుకుంటారా మీరు? వీడి మీద ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు వేసి వాడిని ఎన్ని సంవత్సరాలు లోపల తోస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామండి. లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం. పోలీసు వాళ్ళు మాకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదండి. 11 సంవత్సరాల నుంచి లోకల్ పోలీసులు ఎవరు సపోర్ట్ చేయలేదు. వచ్చి ఏవో చింతకాయ అవేంటివి చెప్తున్నారు కారణాలు. వాడిని పట్టుకొని వాళ్ళ ముందే ఉన్నాడండి, వాడు పారిపోతుంటే కూడా పట్టుకోలేదు. వాడిని ఇమ్మీడియట్ గా 4 దంచి పట్టుకొని పోలీసులు తీసుకుపోయి ఇమ్మీడియట్ గా వీళ్ళు కళ్ళతో చూసిరు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ పాటికి కేసు బుక్ చేయాలి. ఇంతవరకు మేమే వాళ్ళు చూసిరు, పోలీసు వాళ్ళ ముందే కొట్టిరు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. గొడ్డలి అవి తీసుకున్నారు, వాళ్ళు కార్లో వేసుకొని పోయారు.